డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉషశ్రీ. సో ఎవరైనా సరే అండి, భర్తకి భార్య మీద అనుమానం వచ్చి మీరు ఎవరైనా సరే రెడ్ హ్యాండెడ్ గా కన వాళ్ళను పట్టుకుంటే తర్వాత ఏం చేయాలి అనే దానికి చాలా మందికి ఒక సొల్యూషన్ తెలీదు. దాని గురించి ఉషతో మాట్లాడదాం. నమస్తే ఉష. నమస్తే రాధా. ఇట్లాంటి క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతూనే ఉంటావు నన్ను. ఎందుకంటే దాని సొల్యూషన్ నీ దగ్గర ఉంటది కాబట్టి. ఎలా ఉష అంటే ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టుకోవడం మ్యారేజ్ అయిన తర్వాత చాలా కామన్ అయిపోయింది. కొంతమంది మహానుభావులు మగవాళ్ళు నిజంగా చేతులైతే దండం పెట్టాలా అడ్జస్ట్ అయి ఉన్నారనమాట. అలాగే ఆడవాళ్ళు కూడా అడ్జస్ట్ అయి ఉన్నారు. ఇటు ఇద్దరు అడ్జస్ట్ అవ్వకపోతే, ఒకవేళ భార్య పట్టుపడితే భర్త ఏం చేయాలి? సేమ్ భర్త పట్టుబడితే భార్య ఏం చేయాలి? మనం అంతకుముందు వీడియోలు కూడా మాట్లాడుకున్నాం ఈ టాపిక్స్. బట్ అందులో నేను కొన్ని సొల్యూషన్స్ అంటే నాట్ ఇన్ డీటెయిల్డ్ వే ఇవ్వకుండా బేసిక్స్ ఇచ్చాను. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు కాల్ చేసే క్లయింట్స్ ఆ వీడియోస్ చూసి కొన్ని ఇంప్లిమెంట్ చేసి కూడా కాల్స్ చేస్తున్నారు. ఏదైతే నన్ను ఇంత ఇదిగా అంటే మనసుకి దగ్గరగా తీసుకొని నేను చెప్పిన ఇంప్లిమెంట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా నేను దాని గురించి రీసెర్చ్ చేసి ఒక ఫారెన్ కపుల్ థెరపీ కౌన్సిలర్ రీసెర్చ్ సెంటర్ రాసిన బుక్ చదివి మన ఇండియన్ వర్షన్ కి ఆపాదించి ఒక సొల్యూషన్ అయితే ఎస్పెషల్లీ ఈ విషయంలో చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఊసకోతలాగా కంటిన్యూస్ మర్డర్స్ జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనుమానం, పెనుభూతంలాగా మారి ఆఖరికి భయభ్రాంతులకి గురి చేసేలాంటి హంతకుల్లాగా మారుస్తుంది. భార్యాభర్తల సంబంధం అనేది బ్యూటిఫుల్ గా కాంజుగల్ రైట్స్ ని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా సస్యశ్యామలంగా సొసైటీకి ఉండే భార్యాభర్తలే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవాలన్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. సో అనుమానం పెనుభూతంగా మారినప్పుడు, అక్కడ నిజానిజాలు తెలియనప్పుడు చేసే కసరత్తులు వేరేది ఇంకో ఎపిసోడ్ చేద్దాం. బట్ నిజంగా తెలిసిపోయింది, అబ్బా నీ హస్బెండ్ వేరే అమ్మాయితో ఉంటున్నాడో లేకపోతే నీ వైఫ్ ఇంకొకరితో వేరే ఉంది, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే యూజువల్ గా మనం చేసే వీడియోస్ కానీ నీకు తెలిసి ఏం చేస్తారు రాదా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. పిచ్చి కొట్టేసింది ఒక ఆవిడ జిహెచ్ఎంసీ కమిషనర్. చూసావా నువ్వు? ది వాజ్ అ కేస్. ఆ అమ్మాయిని కొట్టేశారు, అమ్మాయి మెడలో గొలుసు లాగేసుకున్నారు, ఈ అబ్బాయిని కొట్టేశారు. అసలు పూర్వపదాలకు వెళ్తే పాపం ఆ పిచ్చి ఆయన వాళ్ళ ఆవిడకి అన్నీ చెప్పి నాకు నీ పిల్లలు పుట్టట్లేదు కట్టి ఉంటానని చెప్పిన తర్వాత కూడా కొట్టించేసింది ఆవిడ, పరువు తీసేసింది. సో ఫస్ట్ కొడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టేయడమే, స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం. బట్ ఇప్పుడు కోర్టు వారు ఉత్తర్వుల ప్రకారం ఇట్స్ నో మోర్ క్రిమినల్ అఫెన్స్. చాలా బాధాకరమైన విషయం. ఎస్పెషల్లీ మన సొత్తు మన సొంతం, మనం అంత ప్రేమగా ఆప్యాయంగా మనం బాగా చూసుకున్న ల్యాప్టాపే ఎక్కువ మాట్లాడితే వాష్రూమ్ ఇంకోళ్ళు వాడితే మనం ఊరుకోలేము. అట్లాంటిది ఇట్స్ సో పర్సనల్ థింగ్. మన వస్తువు మనతోనే, మన ఫోను, మన ఇండిపెండెంట్, మనది, మన ఆస్తి నాది నాది అన్నది ఉంటది. నా ఆస్తి నాది, నువ్వు నాది అన్నది ఉంటది. అండ్ ఇన్ని సంవత్సరాలు, అండ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ లో కూడా ఇష్యూస్ వస్తున్నాయి. సరే 1-2 years లో వచ్చే ఉన్నాయి, 3 నెలల్లో వచ్చే ఉన్నాయి. టైం ల్యాప్స్ కొద్దీ బాధ గుచ్చుకునే ఆ లోపలికి వెళ్ళి దిగే బాణం చాలా ఎక్కువ బాధనిస్తుంది. సో అలాంటి కపుల్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నేను ఆల్వేస్, అంతకుముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, ప్రేమతో ఆడదాన్ని మార్చుకోవాలి. ఎస్పెషల్లీ మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడతాం టు బిగిన్ విత్. ఎందుకంటే మగాళ్ళది వేరే ఉంటుంది, ఆడవాళ్ళది వేరే ఉంటుంది. ఇద్దరికి ఒకటే ఫామ్ లో పనిచేయదు. గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఒక ప్రిన్సిపల్ అన్నిటికి అప్లై చేస్తే పనిచేయదు. ఎస్పెషల్లీ గురువు అంటేనే అది. ఒక ఇన్నర్ ఇంజనీరింగో లేకపోతే ఏదో ఒక కాన్సెప్ట్ చెప్పేసి 1 కోటి మందికి అది పనిచేయదు. పాతకాలంలో గురుకుల అవస్థలో ఎవరి ఎబిలిటీ ఎంత ఉందో అంతే ఇవ్వాలి. సో నేను కౌన్సిలింగ్ కూడా, నేను ఇచ్చే సొల్యూషన్ అనేది 10 years ప్లస్ కపుల్కి ఒకలాగా ఉంటుంది, 2 years కపుల్కి ఒకలాగా ఉంటుంది, 20 years కపుల్కి ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఆన్ యావరేజ్ ఒక 10 to 15 years కపుల్కి చెప్తున్నాను నేను. అంటే ఆల్రెడీ పిల్లలు ఆల్రెడీ టీనేజ్కి వచ్చి ఉంటారు, అండ్ వాళ్ళు చాలా అవినాభావ సంబంధంలో ఉండుంటారు, వదులుకోలేని రిలేషన్షిప్. సొసైటీలో చాలా కన్స్ట్రెంట్స్ ఉంటాయి. పిల్లలు, మగ పిల్లాడైనా కాలేజ్కి వెళ్ళేది, ఆడపిల్ల అయితే పెళ్లి చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ బంధం ఏం చేయాలంటావు నువ్వు? భార్య వేరే వాళ్ళతో ఉంది, ఏం చేయాలా? దాన్ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలనే అనుకుంటారు బంధాన్ని. భర్త అయితే ఉంచుకోవాలనుకుంటారు. సరే ఇదే సినారియో భర్త 15 ఏళ్ళు ఉండి ఇంకొక అమ్మాయికి అలవాటు పడ్డాడు, భార్య ఏం చేయాలా? చెప్తారు, చూస్తారు, వినకపోతే వదిలేస్తారు. అందరిలాగా లేకపోతే మనకి ఎమోషనల్ గా వచ్చినట్టు మనం యాక్షన్ చేసుకుంటూ పోతే సొల్యూషన్ రియాక్షన్ లాగా ఉంటుంది.
రియాక్ట్ అయిపోతే నీకు సొల్యూషన్ అనేది రియాక్షన్ లా ఉంటుంది. నీకు నచ్చినట్టు నీకు కావాల్సినట్టు ఎప్పుడు ఉండదు. ఎప్పుడైతే కష్టంగా ఉంటుందో, మనల్ని మనం చంపేసుకొని పిండేసినట్టు ఉంటుందో, అట్లాంటి యాక్షన్స్ కనుక మనం తీసుకోగలిగితే, అట్లాంటి చాయిసెస్ కనుక మనం తీసుకోగలిగితే రిజల్ట్ అనేది సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు పడే కష్టం ఒక 6 నెలలో, సంవత్సరమో, ఒక 10 ఏళ్ళకి చాలా బాగుంటుంది రాదా. అది చాలా ఇబ్బందికరమైంది. దానికి ఒక మానసికమైన గాయాన్ని, పుండు రాచపుండులాగా మారినప్పుడు, ఇమాజిన్ నీ భర్త ఇంకొక అమ్మాయితో పడుకొని వచ్చాడు అనే భర్త నువ్వు పక్కన పడుకుంటే నీకు ఎలా ఉంటుంది? తట్టుకోలేరు కదా అసలు, అది ఊహ కూడా తీసుకోలేరు. అండ్ రెడ్ హ్యాండెడ్ గా అమ్మాయితో నువ్వు తిరిగింది, ఫోటోలు అన్ని చూసి అన్ని తెలిసిన తర్వాత ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఫర్ అ విమెన్ టు టేక్. ఇదే భర్తకైతే నా భార్య ఇంకోటితో వెళ్ళొచ్చింది, నా పిల్లల తల్లి 15 ఏళ్ళు నాతో కాపురం చేసింది, నేను ఇన్నేళ్ళు చూసుకుంది పోయిందా అంటే, నేను ఎప్పుడు అంటారు ఒక రిలేషన్షిప్ లో ఎప్పుడు ఇది నగ్న సత్యం. కొన్ని ట్రూత్స్ అంటారు. ఎందుకు ఫెయిల్ అయిందనే దానికైతే కంపల్సరీ కొల్లబద్ద రాదా, మగాడు ఏదైతే ఇవ్వకపోతున్నాడో అమ్మాయి వేరే వాళ్ళలో దొరుకుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు దొరకలేదు, ఎప్పుడే దొరికిందా అంటే, ఇన్ని సంవత్సరాలు పెళ్ళైన ఆడవాళ్ళని వదిలేసేవాళ్ళు. అరే పెళ్ళైపోయిందిరా, కాంప్లికేటెడ్ ఎందుకు, మనకి అనవసరం, పిల్లలు ఉన్నారు, అసలు అమ్మాయి ఎందుకు అని చెప్పి చాలా మంది మగవాళ్ళు వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే రాదా, మగాడి కూసంకుసమైన పరిశీలన ఒక ఆడదాని మీద ఎంత లెవెల్కి వెళ్ళింది, పెళ్ళైందా, పెళ్లి కాలేదా, పిల్లల తల్లి, ఏం లేదు, అసలు అది పడుతుంది అనాలిసిస్ లో అమ్మాయి పడుతుంది అంటే ఎవరినైనా పడేస్తున్నారు. సో ఇది మన సమాజంలో మగాళ్ళ ఆలోచనలో వచ్చిన మార్పు. అతనికి పెళ్ళైనా అవ్వకపోయినా, వాడు సింగిల్ అయినా సరే, ఎలాంటి వాళ్ళైనా ముందు కామవాంఛ తీర్చుకోవడానికి. సో దానికి ఆడవాళ్ళు బలైపోతున్నారు. ఫస్ట్ మనం దాన్ని ఇచ్చేయాలి. సెకండ్ థింగ్, ఒక్కసారి అమ్మాయి ఇతరులు ఏదైతే లోపం ఉందో, ఇన్ని సంవత్సరాల నుంచి భరిస్తుందో, అది బయట దొరికినప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు, అయినప్పుడు వెళ్ళి ఏదో చేసేస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. నీ భార్య ఇంకొకళ్ళతో అలవాటు పడి అది వ్యసనంగా మారి నిన్నే, నీ మీదకే, నీ పిల్లల మీదకే వస్తుందా, ఆ వచ్చే స్థితిలో ఉందా గమనించుకోవాలి. అలా ఉంటే కనుక నచ్చ చెప్పి, అమ్మ నీకు అతనితోనే ఉండు, లేకపోతే నీకు నచ్చినట్టు ఉండు, నన్ను నా పిల్లల్ని ఇబ్బంది పెట్టదు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. యూజువల్ గా మగాళ్ళు చేసేది ఏంటో తెలుసా, తిట్టేయడం, కొట్టేయడం, ఆని కొట్టేయడం, పోలీసులకు పట్టించడం, దూరంగా ఉంచడం. నో, ఫస్ట్ గమనించుకోవాలా నీ భార్య పరిస్థితి ఎట్లుందని, తనకి టైం ఇవ్వాలా, రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వండి. సో నీ భార్య కనుక అసలు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉంటే కనుక తస్మా జాగ్రత్త, మీ చచ్చిపోయే సినారియోస్, పిల్లలు చచ్చిపోయే సినారియోస్ వచ్చేస్తున్నాయి. సో తను వెళ్ళిపోదాం అనుకుంది, నువ్వు దాన్ని తిట్టి కొట్టి రప్చర్ చేసుకునే బదులు ఆడది ఒక్కసారి డిసైడ్ అయిందంటే, అసలు నీ మాట కాదు కదా, భూప్రపంచంలో ఎవరి మాట విందు, ఇండిపెండెంట్ గా బతకడానికి అలవాటు పడ్డ ఆడది ఇంకో మగాడితో తనకు నచ్చినట్టు ఉంటుంది. సో అలాంటప్పుడు సొసైటీలో పెంట చేసుకోవద్దు. ఇదంతా అయిందనుకో, నువ్వేదో నీ భార్య తప్పు చేసిందంటే నిన్ను మగాడు కాదని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు చేసేది ఫస్ట్ పని ఏంటంటే, పెంట చేసి వీళ్ళమ్మాళ్ళకి చెప్పేసి అలా చేసేసింది, పెద్ద ప్రూఫ్లు, ఇంకా నేను చేయను, నేను రావట్లాడను, నేను వాడితో కలవను, నేను తిరగను. ఏం మాట్లాడుతున్నావు? అది మనసు, ఆడదాని మనసు, మెప్పు పొంది ఇంకొక మగాడితో కూర్చిన మనస్సు. నువ్వెవరివి కట్ చేయడానికి అవ్వదు. సో ఫస్ట్ రియలైజ్, అమ్మాయి అయ్యింది, తప్పు చేశానని రియలైజ్ అయింది, కానీ ఆ తప్పుకి అలవాటు పడితే ఆ అమ్మాయిని వదిలేయడానికి, కుదిరినంత అమ్మాయితో సస్యశ్యామలంగా విడిపోవటానికి నాలాంటి మ్యూచువల్ కన్సెంట్ అడ్వకేట్స్ కి కబుర్లు చెప్పి చక్కగా విడగొట్టేదాలాగా చూసుకోండి. రెండోది, ఆడది తెలుసు తెలియక తప్పు చేస్తుంది. 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, 7 years ఇచ్చండి, 7 ఏళ్ల తర్వాత నుంచి 10 ఏళ్ల లోపు ఇది వస్తుంది. డెఫినెట్ గా ఒక సినారియో వస్తుంది. వచ్చినప్పుడు రియలైజ్ అయ్యి తప్పు చేశాను, బట్ అది తప్పు, నాకు అది వద్దు, నాకు లాంగ్ టర్మ్ లో నా పిల్లలు లేకపోతే పసిపిల్లల్ని చూసుకోను, లేకపోతే భర్తే కావాలనుకున్న ఆడదాన్ని మగాళ్ళు ఏం చేస్తారు తెలుసా, టర్మోయిల్ అంటారు. టార్చర్ కి ఒక పరాకష్ట అనమాట. వాళ్ళని ఇబ్బంది పెట్టి, రచ్చ చేసి, టార్చర్ చేసి, వాళ్ళ ఫోన్లు చూసి, ఇప్పుడు ఆ అమ్మాయి మారిపోయి వస్తానన్నా సరే, అప్పుడు ఆడితో అలా చేసావు కదా, ఇప్పుడు కూడా చేసి ఉంటావు, ఇప్పుడు ఫోన్లు మాట్లాడుతున్నావు కదా, నేను భరించలేకపోతున్నాను అంటే ఇక ఫోన్లు చేసి టార్చర్ పెడతారు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అది అరే నేను అలా ఇలా మారిపోతా, ఆడితో అలా ఉన్నావు కదా, ఇలా ఉన్నావు కదా, కంటిన్యూస్ టార్చర్ రాదా? ఆ అమ్మాయి నిజంగా అవతల వ్యక్తిని మర్చిపోయి వీడి దగ్గర రావాలనుకునేది కూడా ఉన్నది పాయ, ఉంచుకున్నది పాయ అన్నట్టు మొత్తం వెళ్ళిపోద్ది. అరే ఆడు వద్దు, నువ్వు వద్దు, అసలు నాకు ఎవడు వద్దు, నేను ప్రశాంతంగా ఉంటా అంటున్నారు, బికాస్ డబ్బులు సంపాదిస్తుంది కదా. రైట్. సో ఇక్కడ నీకేం కావాలి, నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటాడు? సొసైటీలో నువ్వు చెప్పుకోవడానికి తప్పు చేసింది, ఆ శుభ్రంగా తప్పు చేయడానికి శుభ్రంగా రెక్కలేసుకుని ఎగిరిపోయిందిరా నిన్నే. సో నీ బాధ, నీ కోపం, నీ అసహనం, నీ చిరాకు పక్కన పెట్టేసి నౌ కమింగ్ టు ద సీక్రెట్ సొల్యూషన్. ఇట్స్ నాట్ ఈజీ, నేను ఈజీ అని చెప్పట్లా, కానీ సింపుల్. సింపుల్, ఇట్స్ నాట్ ఈజీ, వెరీ డిఫికల్ట్, కానీ సింపుల్ సొల్యూషన్ ఏంటో తెలుసా? ఆ అమ్మాయి
తిట్టొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను మారుతాను, నాకు టైం ఇవ్వండి, నన్ను ప్రేమగా చూసుకోండి. నీ బిడ్డే తప్పు చేస్తే ఎలా నువ్వు హ్యాండిల్ చేస్తావు? నీ కన్న కూతురు తెలుసో తెలియకో మీ పేరెంటింగ్ కన్నా పక్కింటి వాళ్ళ పేరెంటింగ్ చాలా బాగుంది, వాళ్ళు బొమ్మలు కొనిస్తున్నారు, నన్ను హ్యార్ష్లీకి తీసుకెళ్లి 10,000 రూపాయల బొమ్మ, నీ జీతమే 30,000 అయితే నేను 10,000 ఎట్ట కొనిస్తాను, కూర్చో అంటావు నువ్వు. ఆ పిల్లకి ఏంటి ఎక్సైటింగ్ ఉంది అది, కాబట్టి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండొచ్చింది అనుకో. నీ కూతురు కదా, పక్కింటి వాళ్ళ పేరెంటింగ్ బాగుంది, వాళ్ళు బాగా కొనిస్తున్నారని అక్కడికి వెళ్ళి వచ్చిందని దాన్ని చచ్చేట్టు కొట్టి దాన్ని వదిలేస్తావా? అమ్మట కాదమ్మా, నా స్తోమత ఇది, మన స్తోమత ఇది. సరే నీ దగ్గర డబ్బులు లేకపోయినా ముందు దానికి 10,000 టాయ్ తీసుకెళ్లి కొనిచ్చి, ఇదిగో నేను కూడా కొనిచ్చాను అని కొంచెం ప్యాంపర్ చేస్తే, ఓ మా నాన్న కూడా కొనిస్తున్నాడు అని చెప్పి అది కన్విన్స్ అయ్యి విని నీ మాట వినటానికి ట్రై చేస్తుంది. లేకపోతే ఆడి దగ్గరికి వెళ్ళిపోద్ది. లేకపోతే ఆడ ఉండొద్దు అన్నాడు అనుకో, ఆడి దగ్గరికి వెళ్తే నీ దగ్గర నా సావు నేను చేస్తాను, అసలు వదిలేండి మీరు వద్దు, నేనే సంపాదించుకుంటా అంటది. అవునా? టీనేజ్ పిల్లలో లేకపోతే జాబ్ చేసి సేమ్ సినారియో. వైఫ్ కూడా పక్కనడి దగ్గరికి వెళ్ళింది, ఉంది కొన్ని రోజులు, మళ్ళీ రియలైజ్ అయ్యి వచ్చిన తర్వాత నువ్వు నీ స్తోమత లేకపోయినా, నీ దగ్గర అంత అర్హత లేకపోయినా, అంటే మానసికంగా, డబ్బుల పరంగా కాదు, మానసికంగా ప్రేమనివ్వు. అమ్మాయి వాత్సల్యం అంటారు, తల్లిదండ్రులకి ఏదైతే బిడ్డ తప్పు చేస్తే అక్కడకు చేర్చుకొని వాత్సల్యమో, ఒక తండ్రి స్థానంలో భర్త ఉండి ఎలా అయితే భార్యను ఒక బిడ్డలాగా దగ్గరకు తీసుకొని ఆ బిడ్డను ఎట్లా సాకుతాడో భార్యను కూడా తప్పు చేసిన అట్లా సాకగలిగిన మగాళ్ళు ఎవరన్నా ఉంటే జీవితాంతం ఆ ఆడది దాసోహం అంటది. కరెక్ట్, రైట్, నిజంగా. అందుకే కదా భర్త ఒక ఫ్రెండ్ లాగా, ఒక తండ్రి లాగా, ఒక తల్లి లాగా చూసుకున్న వాళ్ళ బంధాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే అందుకేనేమో అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే నువ్వు భర్త నేను నీతో పడుకున్నానే తీసేసి, ఒక ఆడది ఏజ్ పెరిగే కొద్దీ మనం తండ్రి స్థానాన్ని తప్పు చేసినప్పుడే తండ్రి స్థానానికి వెళ్ళి మందలించి ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. అండ్ ఇంకో సీక్రెట్, నెక్స్ట్ లెవెల్. అది ఎలా మేడం? కష్టం కదా మేడం. ప్రాక్టికల్ రియాలిటీలో సొల్యూషన్ చెప్తా. ఆ అమ్మాయిని అడగండి ముందు, ఎందుకంటే తప్పు చేసి నువ్వు కదా అమ్మాయి, ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నాను ఒక 20 to 25 పాయింట్స్. ఈ 25 పాయింట్స్ నన్ను ఇలా ట్రీట్ చేయండి, నేను ఇలా గో త్రూ అయ్యాను, మీ నుంచి ఇది లేదు, నాకు ఇది రావట్లేదు, నాకు ఇది ఇవ్వండి అని ఒక 20+ పాయింట్స్ మీరు ఎలా ట్రీట్ చేయాలో అమ్మాయి ఒక రాసిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అది మీరు తిడటమో కొట్టడమో, అనవసరంగా మీరు అమ్మాయిని ఇబ్బంది పెట్టడమో ఒక 20- పాయింట్స్ కూడా రాసేస్తుంది. మీరు నన్ను ఇలా అనొద్దు, నాకు నొచ్చుకుంటున్నాను, కొంచెం టైం ఇవ్వండి నేను హీల్ అవ్వడానికి, నన్ను ఊరికే ఫోన్ చేసిన ఆడితో తిరిగా వీడితో తిరిగా అనుమానం, ఇట్లా ఒక 25 పాయింట్స్. నెగిటివ్ పాయింట్స్ రాయండి, పాజిటివ్ పాయింట్స్ రాయండి. 2 రాసి మీ భర్తకి కుదిరితే పేపర్ మీదో లేకపోతే వాట్సాప్ చేయండి. ఒక రోజు మొత్తం కాన్వర్జేషన్ లో ఫోన్ మాట్లాడటమో లేకపోతే ఏదో ఒకటి తిట్టడమో అరవటమో, పూర్తిగా ఈయన కూడా కంప్లీట్ గా వాత్సల్యం చూపించలేడు. ఇదిగో ఈ రోజు 20 పాయింట్లలో 10 నెగిటివ్ అన్నావు, 2 పాజిటివ్ గా అన్నావు. ఇది నెగిటివ్ తగ్గించుకుంటూ పాజిటివ్ కనుక పెంచుకుంటూ వెళ్ళగలిగితే రాదా? ఇట్స్ టేక్స్ 3 months to 6 months టైం ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవడానికి. సో నువ్వు కూడా మన బిహేవియర్ ని అబ్జర్వేషన్ అంటారు, అబ్జర్వర్. ఇప్పుడు ఒక గదిలో నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు అనుకో, నేను ఎవ్వరు చూడట్లేదంటే నువ్వు ఒకలా బిహేవ్ చేస్తావు, అదే నిన్ను చూస్తున్నారంటే ఇంకోలాగా బిహేవ్ చేస్తావు. సో అబ్జర్వేషన్ పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. అసంకల్పిత ప్రతీకార చర్యలాగా వీళ్ళ కోపం వస్తుంది, బట్ నైట్ దాన్ని అబ్జర్వ్ చేసుకొని రేపటికి నెగిటివ్ పాయింట్స్ ఎట్లా తగ్గించుకోవాలి, ఇంకోసారి అట్లాంటి రియాక్షన్ వచ్చినప్పుడు ఈ పాజిటివ్ లో నేను ఏది చేయాలి అని లింక్ చేసుకోగలిగితే ఇది ఒక అద్భుతమైన సొల్యూషన్. ఇట్ విల్ వర్క్. వర్క్ అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి, ఏ సందర్భాల్లో ఎలా చేయాలనేది నేను గైడ్ చేస్తాను. సో నిజంగా అండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఒక 90%, 85% ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అయినా మన ఉష చెప్తారు. కాబట్టి మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు చెప్తున్నవే మేము ఫేస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి. థ్యాంక్ యూ ఉష. థ్యాంక్ యూ.